ఉండకుండా మరి ప్రభువుని స్తుతించడం మనకెంతో ఆశీర్వాదకరం. హల్లెలూయా. ఈరోజు మనందరం కూడా ప్రభువుని స్తుతించాలి. మనం ఎంత స్తుతించినా ఆయన రుణాన్ని మనం తీర్చుకోలేం. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగం ఆయన చేసిన మేలును దేనిని కూడా మరొకము. దావీదు భక్తునండి, అయ్యా ఏమి ఇచ్చి నేను రుణాన్ని తీర్చుకోగలను అయ్యా, దేశపు కుమారుడు ఇచ్చినా నేను తీర్చుకోలేనయ్యా, మరి నేను ఇంకా ఏమి ఇచ్చినా నీ రుణాన్ని తీర్చుకోలేం ప్రభువా. నువ్వు మా కొరకు మా పాపాల కొరకే నాయన తండ్రి చనిపోయావు ప్రభువా. మా పాపాలకి కూడా దెబ్బలు కొట్టబడ్డావు ప్రభువా. మా కొరకు నా తండ్రి ఎంతో నా తండ్రి శ్రమని చెమటగా మార్చుకున్నావు ప్రభా. నీ రక్తాన్ని ఔరి భాష అందరు హల్లెలూయా హల్లెలూయా. మా కోసం రక్తం కార్చావు ప్రభా, మా కోసం దెబ్బలు తిన్నావు ప్రభా, మా కోసం నిందించబడ్డావు ప్రభా, మా కోసం దూషించబడ్డావు ప్రభా. నా తండ్రి అయా ప్రభా నీకు నా స్తోత్రం. వెనకనిస్తాన్ని ముందు వచ్చి నేను ఎవరు తన్ని నువ్వు ఎవరు నిన్ను తన్నేరు చెప్పుకోని చెప్పాను నా తండ్రి. ఎంతో వేళన చేసిన ప్రభా స్తోత్రం మెస్సయ్యా నీకు నా స్తోత్రం తండ్రి. నీ రూపం మాకు ఇచ్చావు ప్రభా. అయా నీకు వందన స్తోత్రం. అయా నీ రూపం మాలో ఇచ్చావు అయ్యా ప్రభా. నీకు వందన స్తోత్రం. నీ వికారమైన నీ రూపకాన్ని తండ్రి మాకు మంచి రూపకంగా ఉండాలని, మంచి అందంగా ఉండాలని మమ్మల్ని నీ రూపకాన్ని వికారం చేసుకున్న దేవుడే నా ప్రభా. నీకు వందన స్తోత్రం తండ్రి. అయ్యా వందన స్తోత్రం తండ్రి ప్రభా తండ్రి. అయా నీకు వందనాలు స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. బలమంతుడివైయుండి బలహీనుడు వాయవా, బలహీనైన నన్ను బలమంతుల చేయుటకై నా స్థానము నిలిచావు, నా శిక్షణ భరించావు, నా స్థానము నిలిచావు, నా శిక్షణ భరించావు. సుఖశాంతులతో బ్రతుకు నింపి కాపాడుతున్నావు, నీకే స్తోత్రం యేసయ్యా. నా ఎడల నీకున్న తలంపులన్నీ ఎంతో ఎంతో విస్తారమైనవి యేసయ్యా, ఎంతో ఎంతో విస్తారమైనవి. రాజువైన నీవు దాసుడువయ్యావా, దాసుడునైన నన్ను రాజుకు చేయుటకై ఆస్వాదించావు, నన్ను అవసరమిచ్చావు, నన్ను ఆస్వాదించావు. సుఖశాంతులతో బ్రతుకు నింపి కాపాడుతున్నావు, నీకే స్తోత్రం యేసయ్యా. నా ఎడల నీకున్న తలంపులన్నీ ఎంతో ఎంతో విస్తారమైనవి యేసయ్యా, ఎంతో ఎంతో విస్తారమైనవి. నా ఎడల నీకున్న తలంపులు ఎంతో విస్తారమైనవి ప్రభు. రాజువైన దేవుడు ప్రభు, రక్షకుడు అయిన ప్రభు నీకు వందన స్తోత్రం. నా ఎడల మీకున్న ప్రేమను బట్టి ప్రభా, మా అందరి పట్ల నీకున్న ప్రేమను బట్టి ప్రభా, నువ్వు ఎంతగా ప్రేమించావు ఈ లోకములో నా తండ్రి. అయ్యా మేము ఎక్కడ వారమో నా తండ్రి, ఎందుకు పనికిరాని వాళ్ళ మమ్మల్ని తండ్రి ప్రభా, ఏ మూలలో ఎక్కడో ఉన్న మమ్మల్ని ప్రభా నా తండ్రి. అయా నన్ను మమ్మల్ని ఏర్పాటు చేసుకున్న దేవుడే ప్రభా. ఎన్నికలేని నిన్ను తండ్రి జ్ఞానవంతులను సిగ్గుపరిచి నేను జ్ఞానం లేనివాడిని ఎర్రివాడిని నేను ఏర్పాటు చేసుకున్నానని ఈ వాక్యం చదివిస్తుంది ప్రభా. నీకు వందన స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. రికమ్మంద్ర వరషందర హల్లెలూయా. పరిశుద్ధానికి వందన స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. స్తుతించండి. హల్లెలూయా 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 హల్లెలూయా. అయ్యా మా హృదయం ఖాళీగా ఉంది ఈరోజు, నాది నీ వాక్యం ద్వారా నింపండి నా తండ్రి. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మాకు ఆదరణ కలిగించు ప్రభా. నీ మాటలో శక్తి ఉన్నదయ్యా, నీ మాటలో సమాధానం ఉందయ్యా, నీ మాటలో రక్షణ ఉందయ్యా, నీ మాటలో నా తండ్రి అభిషేకం ఉన్నది ప్రభా. నీకు వందన స్తోత్రం. హల్లెలూయా. నీ మాటలో అధికారం ఉన్నది యేసయ్యా. నీకు వందన స్తోత్రం. హల్లెలూయా వరషందర హల్లెలూయా 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 హల్లెలూయా. నిన్ను స్తుతించడా నా తండ్రి మా బలం చాలదయ్యా, నా శక్తి చాలదయ్యా ప్రభా. అయా నీకు వందన స్తోత్రం తండ్రి. నీ ప్రేమ అయా అంతులేనిది ప్రభా, ఎవరు కొలలేనిది ప్రభా. నీకు వందన స్తోత్రం. నీ ప్రేమ అయా వందన అయా నీకు వందన స్తోత్రం. అయా నీకు వందనం స్తోత్రం. ఈ ప్రేమను కొలవలేనిది ప్రభా, ఈ భూమి కొలవలేదు ప్రభా. నీకు వందన స్తోత్రం తండ్రి. హల్లెలూయా స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రేమించేదన్ అధికముగా
ఆరాధింతున్ ఆసక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధించేదను ఆసక్తితో నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన 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 ఎబెనేజరే ఎబెనేజరే ఇంతవరకు ఆదుకున్నాము ఎబెనేజరే ఎబెనేజరే ఇంతవరకు ఆదుకున్నాము నన్ను ఇంతవరకు ఆదుకున్నాము నిన్ను నా మనసుతో ఆరాధించు నా బలముతో ప్రేమించు నిన్ను నా మనసుతో ఆరాధించు నా బలముతో ప్రేమించు ఆరాధన ఆరాధన గరి ఆరాధన 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 వెలురోయే వెలురోయే అన్నతోతవే వందనమయ్యా వెలురోయే వెలురోయే గై అన్నతోతవే వందనమయ్యా పరచంద్రాలయ్యా వందనమయ్యా అన్నతోతవే వందనమయ్యా నా మనసుతో ఆరాధన నా బలముతో ప్రేమించు నా మనసుతో ఆరాధించు సూత్రం బలముతో ప్రేమించు ఆరాధన 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 నా మనసుతో ఆరాధన 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 యోవాను విజయమిచ్చవే దానమయా యోవాను విజయమిచ్చవే దానమయా నాకు విజయమిచ్చవే వందనమయా నిన్ను నా మనసుతో ఆరాధించు నా బలముతో కపచంద్రమయ్యా నా బలముతో ప్రేమించు ఆరాధన పరిశుద్ధాత్ముడా పరిశుద్ధాత్ముడా ఉన్నవే దానమయ్యా పరిశుద్ధాత్ముడా పరిశుద్ధాత్ముడా మాతో ఉన్నవే మాతో ఉన్నవే దానమయ్యా నీవు మాతో ఉన్నవే దానమయ్యా మాతో ఉన్నవి నీవు మాతో ఉన్నావు నా సోదరు హల్లెలూయా 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 మొదటి భాషంద్ర మాతో ఉన్నవి వందనమయ్యా నీవు మాతో ఉన్నవి పూర్ణ మనసుతో ఆరాధించు నా బలముతో ప్రేమించెదను ఆరాధన 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 నింపండి
హల్లెలూయా 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 పరిశుద్ధుడా నీకే వందనం స్తోత్రం హల్లెలూయా 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 ప్రార్థన చేసుకుందాం హల్లెలూయా స్తోత్రం దైవాన్ని పొందనాలయ్యా పరిశుద్ధాత్మ దేవుడా మా మధ్యలో ఉంటున్నాను ప్రభా మీ ఆత్మ మధ్యలో పొందనాలు ప్రభా అయ్యా నీ కృపతాలు నడిపించండి చిత్తాంశాన్ని నడిపించండి అయ్యా సాతాను పండుగను దూరపరచండి ప్రభాన్ని పొందనాలు వాడి ప్రీతులు నయం చేయండి స్తోత్రం స్తోత్రం వాక్యం చేత మాకు బోధించండి తెలియదు కానీ ప్రభా ఆ విషయం మాతో మాట్లాడమని సాధ్యతమైన నెమ్మదిని సమాధానం వినిచిన ప్రతి ఒక్క బిడ్డకు కూడా శాంతి సమాధానం దయచేయండి అయ్యా వినిచిన వారికి ప్రభావం వారి సమస్య నుంచి విడుదల దయచేయండి వారి ఇబ్బందుల నుంచి ఇరుకుల నుంచి ఆయా ప్రతి ఒక్క బంధకాల నుంచి విడిపించండి సంఖ్యలు చెప్పండి ప్రభా ఎవరైతే నేను వాక్యం ఉంచున్నారో వారి హృదయాన్ని కడగండి శుద్ధీకరించండి అయ్యా నేను నెమ్మది చేయండి సమాధానమైన ప్రభావం పొందనాలు స్తోత్రం స్తోత్రం హల్లెలూయా 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 కూడా ప్రభా నీ వాక్యం చేత బలపరచండి స్తోత్రం 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 వారసులుగా చేయండి ప్రభా దాసులో మాట్లాడమని మాట్లాడుతున్నది మీరు కాదు మీరు మాట్లాడుతున్నాను సమస్త ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఈ లోకంలో మరి పరిశుద్ధాత్మ గాలి ఈ లోకమైన గాలి రెండు గాలులు గురించి మనం జ్ఞాపకం చేసుకుందాం హల్లెలూయా మరి ఈ సమయంలో మరి చూసినట్లయితే మనం ఇక మరి గాలి గురించి మనం చూస్తూ ఉంటే హల్లెలూయా సమయంలో మరి గాలి కూడా మరి అగ్నిగా మరి గాలి అగ్ని కూడా మారుతూ ఉంది హల్లెలూయా అగ్ని వంటి రెండు అగ్నిలో మనం చూస్తున్నాం ఒకటి పరిశుద్ధాత్మ ద్వారా మోసేతో మాట్లాడినప్పుడు మనం చూసినాం మేడగదిలో మరి అపోస్తలుడు పౌలు గారు ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ దిగి వచ్చిన ఆ యొక్క పరిశుద్ధాత్మ అగ్ని మనం చూడగలిగాం అని ఇక్కడ మరి పరిశుద్ధాత్మని గాలిని మనం చూసినట్లయితే మనము జ్ఞాపకం చేసుకుందాం మరి మనము ఈ యొక్క అగ్ని వంటి అగ్ని అనగా రెండు అగ్ని ఈ లోకమైన అగ్ని ఉంది మరి ఈ లోక సంబంధమైన అగ్ని ఉంది పరలోక సంబంధమైన అగ్ని రెండు ఉన్నాయి అభిషేకం హల్లెలూయా అదే అగ్ని అభిషేకం అంటారు కాబట్టి మనం ఒక అగ్ని గురించి చూసినట్లయితే మరి సమయంలో మనము జ్ఞాపకం చేసుకుందాం అగ్ని మరి చిన్నదైనప్పటికీ అది విస్తారమైన అడవిని మనం తగలబెట్టినట్టుగా మనం చూడగలుగుతాం ఈరోజు వాక్య భాగంలో నుండి మనం చూసినట్లయితే యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము ఈ లోకంలో అగ్ని అని ఈ లోకమైన అగ్నిలో కొన్నిసార్లు మనకి వర్షంలో కూడా మండిద్దట అగ్ని హల్లెలూయా ఎక్కడ మండిద్దట వర్షం వస్తున్నా కూడా అగ్ని ఈ లోకం అగ్ని మండుతూనే ఉండదట కదా కానీ పరిశుద్ధాత్మ గాలి అలా కాదు పరిశుద్ధాత్మ గాలి ఉన్నప్పుడు ఆ వర్షాలే కాదు ఆ వర్షాన్ని కూడా ఆపు చేయగల శక్తి ఆ పరిశుద్ధాత్మ గాలికి ఉంటూ ఉంది హల్లెలూయా ఈ గాలి మనం చూద్దాం ఒకసారి ఈ అగ్ని గాలి ఒకటి ఉన్నది ఇది చిన్న అగ్ని అయినప్పటికీ బహు విస్తారమైన అడవి మరి ఈ మధ్యకాలంలో ఒక సంవత్సరం క్రితము 6 నెలల క్రితంలో అమెరికాలో అడవిలో చిన్న మంట చెలరేగినప్పుడు అడవి అంతా తగలబడిపోతూ ఉంది చిన్నదే అడవి అయినప్పటికీ ఎంతట అడవి అంతా తగలబడి పోతుంది ఎక్కడ యాకోబు 3వ అధ్యాయము 3వ వచనమా 3వ వచనం అనుకుంటాం ఎందుకు విషయాలు జ్ఞాపకం చేస్తున్నామంటే ఈ వాక్యాన్ని మనము చాలా అవసరమైన వాక్యం ఇది మనము
ఒకటి, రెండో వచనంలో మన లాస్ట్ వచనం మనం చదువుదాం. సర్వ శరీరం
ఒకటో కొరింథీ 2వ అధ్యాయము 1వ వచనం. సహోదరులారా, నా వద్దకు వచ్చినప్పుడు వాక్చార్యంతోనూ కానీ జ్ఞానాతిశయంతో కానీ దేవుని మర్మమును నీకు ప్రకటించుట వచ్చిన వాడిని కాను. ఎరగకుండా నేను నిత్యంగాను అనుకుంటుని నేను బలహీనంతోనూ భయముతోనూ ఎంతో వణుకుతోనూ నేను మీ వద్దకు వచ్చి ఉంటిని. మీ విశ్వాసము మనుషులు జ్ఞానమును ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకున్న వాళ్ళని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ సువార్తలో దేవుని యొక్క శక్తి ఉన్నది. హల్లెలూయా. దేవుని మనం ఆధారం చేసుకున్నప్పుడు మరి పౌలు ద్వారా ఒక బర్నాబా అనే వ్యక్తి వచ్చిండు. ఇద్దరు కలిసి ప్రకటించారు. వీళ్ళిద్దరు విడిపోయారు తర్వాత. కానీ పౌలు గారు మాత్రం బర్నాబా ఎక్కడ ప్రకటించినట్టు ఆగిపోయిన సంగతి మనకు తెలియదు. కానీ ఈయన పౌలు గారు మాత్రం ఆగకుండా ప్రకటించినట్టుగా మనం చూస్తున్నాం. ఈయన ఏమంటానంటే, నేను ప్రభువుని ఆధారం చేసుకున్నాను. అయ్యా, నాకు ఆధారం లేదు ప్రభా, మీరు తప్ప నాకు ఎవరు లేదు ప్రభా అని నేను ఆధారం చేసుకున్నప్పుడు దేవుడు అతనికి మనకి కూడా ఆధారం కలిగిద్ది మనకు కూడా. హల్లెలూయా. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో నేను కూడా ఎవరో మరి అగ్ని మండుతున్న సమయంలో నేను ఏం చేయాలో నాకు అర్థం కాని పరిస్థితిలో ఒక్కొక్క సేవకులు ఎవరైనా కానీ ఆ సమయంలో మనం దేవుణ్ణి ఆధారం చేసుకోవాలి. ప్రభా, ఇక నాకు ఆధారం ఏం లేదు ప్రభా, ఎవరును మనం అనిలు మధ్యలో ఒక అగ్ని మండుతున్న సమయాల్లో మనం ఏం చేయాలంటే అగ్ని బాణములు ఆర్పిటకు శక్తిమంతులుగా మనం కావాలని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తాడు. కానీ ఇక్కడ ఏమన్నా అగ్ని చిన్నదైనప్పటికీ అది అడవిని తగలబెడుతూ ఉంది. అది బాగా అదిరిపోతూ ఉంటుంది. గుండెలు అదిరిపోతాయి అట. ఆ మంటలు వచ్చినప్పుడు ఎలా ఉంటాయట, గుండెలు అదిరిపోతాయి. ఎందుకంటే దేవుడు నువ్వు ఆధారం చేసుకోలేదు. ఈ లోకమైన జ్ఞానాన్ని ఆధారం చేసుకున్నప్పుడు దేవుడు నువ్వు ఆధారం చేసుకోలేదు. నువ్వు చేసుకున్నప్పుడు దేవుడు ఆదరణ మాటలు మన దగ్గర దొరకవు. నీకు ఆదరణ లేదు. నువ్వు లోకము వ్యవహారాలు నువ్వు ఉన్నప్పుడు నీకు సమాధానం నీకు దొరకదు. దేవుని వద్ద కూర్చున్నప్పుడు నీకు సమాధానం దొరికింది. దేవుడు నువ్వు ఆధారం చేసుకున్నాను అంటాడు దేవుడు. పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు, అయ్యా నేను ఆధారం చేసుకున్నాను. చదవండి. కాబట్టి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు 4వ వచనంలో, మీ విశ్వాసమును మనుషులు జ్ఞానమును ఆధారం చేసుకొనక దేవుని శక్తిని నువ్వు ఆధారం చేసుకుని ఉండవాలని నేను మాట్లాడుతున్నాను. ఈ సువార్త ప్రకటించడను జ్ఞానం వ్యక్తమైన మరి తీయని మాటలు నేను వినియోగించి పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తిని కనపరుచు దుష్ట వలన నేను వినియోగపరుచుతిని. పరిపూర్ణమైన వారిని మధ్యన జ్ఞానము నేను బోధిస్తున్నాను. హల్లెలూయా. నాకు బుద్ధి జ్ఞానము దేవుడి వల్ల నాకు కలుగుతూ ఉన్నది. హల్లెలూయా. నాకు దేవుడి వల్ల కలగాలి. కానీ మనుషులు ఏం చేస్తారంటే కొండలు చెప్తారు. మనుషులను కొండలు చెప్పి మరి మనుషులు మోసము చేస్తారు. కానీ దేవుడు మోసం చేయడు. దేవుడు అంటూ ఉన్నాడు ఇక్కడ యథార్థంగా దేవుడు మాట్లాడుతున్న సమయం అయితే నువ్వు ఎవరిని ఆధారం చేసుకున్నావు కనుక నువ్వు ప్రకటించేది లేక నువ్వు చేసే పని కరెక్టా కాదో, నువ్వు మాట్లాడేది కరెక్టా కాదో నువ్వు ఆధారం చేసుకొని నువ్వు దేవునితో మాట్లాడితే అది సమాధానం. హల్లెలూయా. నేను పరలోకం పోవాలంటే నా మాటలు దేవుడు మాటలు భావించినప్పుడే నువ్వు పరలోకం పోతావు. నా మాటలు కాదు దేవుడి మాటలని నువ్వు భావించుకుంటే దేవుడి మాటలు కాదనుకుంటే అది నీ భ్రమ అనుకోవచ్చు. కానీ ఇక్కడ అందరూ వింటున్నారు వాక్యము, అనిలు కూడా వినవచ్చు, తప్పేం లేదు. కానీ ఈ అగ్ని మండుతున్న సమయాల్లో మనం ఏం చేయాలంటే నమ్ముకున్న బిడ్డలమైన మనము ఏం చేయాలంట, అగ్ని ఆర్పడానికి మనము బలవంతులుగా ఉండాలి. ఇక్కడ ఏమంటున్నా దేవుడిని ఆధారం చేసుకోవాలి నువ్వు. హల్లెలూయా. మరి అంటున్నా ఆ సమయం మందు మనం ఏం చేయాలంట, ప్రార్థన చేసుకోవాలి. అయ్యా ప్రభా, మరి ఎంతోమంది నశించిపోతున్నారు, వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నారు. ఇక్కడ గొడవలు జరుగుతుంటే మనం కొందరు ఎయిరా వారి సూత్రం ఏంద్ర కొట్టరా అని చెప్పి అనేటోళ్ళు ఉన్నారు. కానీ
దానికి సమాధానం చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? హల్లెలూయా. అరే ఆ వాడికి కొట్టుకుంటా అంటే సమాధానం చెప్పేవాళ్ళు ఉన్నారా? లేరా. హల్లెలూయా. ఎవరు సమాధానం చెప్పాలా? దేవుని సేవకుడు సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఈ లోకంలో అందరూ కూడా అసూర్యతో, పగతో, కచ్చలతో ఈ హృదయం నింపబడేటప్పుడు దేవుని సేవకుడు మాట్లాడినప్పుడు ఆ మాటకి నువ్వు లోబడితే దేవుని యొక్క శక్తిని నువ్వు ఆధారము చేసుకున్నవాడు అవుతావు. హల్లెలూయా. దేవుడు మాట్లాడుతున్నాడు, నాకు జ్ఞానం లేదు, దేవుడు ఇచ్చిన జ్ఞానంతో నేను మాట్లాడుతున్నాను. కానీ నువ్వు మాట చిన్న నాలుకే, చిన్న నొప్పే ఇస్తారని అడవిని తగలబెట్టుతూ ఉన్నది. దాన్ని ఆర్పాలంటే ఒకరైనా ఆర్పే వాళ్ళు ఉంటే అది అంతటితో ఆగిపోదు. కానీ అమెరికాలో చిన్న అడవి ఇంత నొప్పి పడి పెద్ద విస్తారమైన అడవి తగలబెడితే, నా చిన్నతనంలో ఒక అడవి ఉన్నది మద్దులపల్లిలో, అది కొంచెం నొప్పి పడి అడవి మొత్తం కాలిపోయి ఇప్పుడు అడవి లేదు, అక్కడ మొత్తం సేల్ అయిపోయినాయి ఇప్పుడు చూసినట్లయితే. హల్లెలూయా. కానీ ఎందుకు నేను ఈ మాటలు చెప్తూ ఉన్నా అంటే, ప్రభువు నాకు ఆధారం చేసుకున్నప్పుడు దేవుడు నాకు నెమ్మదిని ఇచ్చాడు, నాకు సమాధానం ఇచ్చాడు, నాకు శాంతిని ఇచ్చాడని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే దేవుడిని ఆధారం చేసుకున్నప్పుడు 5వ వచనం, విశ్వాసము జ్ఞానమును మరి ఈ లోక జ్ఞానమును మనుషుల జ్ఞానమును నువ్వు ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండవాలనని నేను మాట్లాడుచున్నాను. నా సువార్త నేను ప్రకటించిన జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మ వలన దేవుని మాటలు దృష్టాంతము నేను మంచి మాటలు మాట్లాడుతున్నాను. మరి నేను పరిపూర్ణమైన మాటలు, మంచి మాటలు, పరిశుద్ధాత్మ మాటలు నేను బోధిస్తున్నాను అని చెప్తూ ఉన్నాడు. అయితే కొందరు ఇక్కడ మనం చూసినట్లయితే కొన్ని వాళ్ళు చెప్తారు, తీయని మాటలు చెప్తారు. కొంతమంది లెక్కలేని ముద్దులు పెడతారట. ఎవరు? పగవాడట. ఏం చేస్తారట? సామెతలో ఉందన్నమాట. హల్లెలూయా. లెక్కలేని వాడు ఎన్ని ముద్దులు పెడతాడంటే చాలా ముద్దులు పెడతారు. వాడికి ఆకర్షణగా చాలామంది ఆకర్షణ అయిపోతారు. కానీ లోకం ఆకర్షణ ఏంటంటే తీయని మాటలు చెప్పి మనసులని పడగొట్టి, మనసులో భ్రమ పెట్టి, మనసులను భక్తిలో ఉన్న ప్రార్థన ఉన్న బిడ్డలను కూడా నమ్ముకున్న బిడ్డలకు కూడా బ్రహ్మ మాటలు పెట్టి బోధ చెప్పి, చాటమాటలు చెప్పి, వాళ్ళకి ఆ మాట ఈ మాట చెప్పి నేను గొప్ప చెప్పుకొని వీళ్ళందరూ కూడా ఆగిపోతారట, నరకానికి వెళ్ళిపోతూ ఉన్నారు. ఎందుకంటే దేవుడి మాటలు కాదు వాళ్ళు విన్నది. ఎవరు మాట్లాడినారు? వాళ్ళు మనుషులు మాట్లాడినారు. మనుషులు మాట్లాడినప్పుడు నీకు ఏమీ దొరకదు. కానీ నువ్వు దేవుడు మాట్లాడినప్పుడు నీకు మంచిగా ఆధారం. నేను పరిపూర్ణమైన మీ మధ్యలో ఉండి నేను జ్ఞానముగా నేను బోధించాలి. దేవుడు జ్ఞానాన్ని ఆధారం చేసుకొని మరి నేను బోధిస్తున్నాను. నేను ఈ లోక అధికారాన్ని నేను బోధించలేదు, కానీ దేవుడిని బట్టి నేను బోధిస్తున్నాను. ఈ లోకంలో ఎవరి హృదయంలో ఏముందంటే విరిశలను, పగలు, కష్టాలు అన్నీ పెట్టుకొని ఉన్నారు హృదయంలో. కానీ దేవుడు నీ హృదయం నాకు కుమారుడు ఇయ్యి. హల్లెలూయా. నీ హృదయం నాకు ఇయ్యి. నీ హృదయాన్ని ఎంత ఘోరమైనది, అది ఘోరమైనది అంటే చాలా కంపు కొట్టుతున్న హృదయమై ఉన్నదంట దేవుడు అంటూ ఉన్నాడు. కొన్ని సమయాల్లో అంటాడు ఘోరమైనది, అది వ్యాధి కలిగిందని దేవుడు గ్రహించిన వారు దేవుడు గ్రహిస్తున్నాడు. దేవుడు చూస్తూ ఉన్నాడు. హృదయాన్ని చూసే దేవుడు. హల్లెలూయా. సమయాలు హృదయాన్ని చూసిన దేవుడు మనుషులను పైరూపాన్ని చూస్తారు. పైరూపాన్ని తీయని మాటలు ఆకర్షణలో పడిపోయి వారి మాటలకి ఆకర్షించబడి పడిపోతారు. కానీ దేవుడి మాటలు తీయని మాటలు కాదు, ఉన్నట్టే బోధిస్తాడు దేవుడు. దేవుడి సువార్త ఇది, దేవుని మాటలు. కాబట్టి మరి తీయని మాటలు బోధించేవారు ఎంతోమంది లోకంలో ఉంటూ ఉన్నారు. ఇందుకు ఈ మాటలు మనం చెప్తున్నామంటే దేవుడు మనం ఇక్కడ అంటున్నాడు, దేని గురించి చింతపడకూడదు కానీ ప్రతి విషయంలో ఈ జ్ఞాపన ప్రార్థన. హల్లెలూయా. మరి ఇక్కడ ఏమంటానంటే 1 పేతురు 5వ అధ్యాయం దీన మనసు కలిగి అనే మాట ఉంటుంది అక్కడ. 1 పేతురు అయిపోయింది, మనం ముగించుకుందాం, సమయం అయిపోయింది. 5వ అధ్యాయం 5వ అధ్యాయంలో ఎన్నో వచనం? 1వ వచనం. మొదటి పేతురు 5వ అధ్యాయం. ఇదిగో ధనవంతులారా, మీ మీదికి వచ్చి ఉపద్రవముల గుర్చి విలాపించి ఏడవండి. మీ ధనము చెడిపోవును, మీ వస్త్రమును
చిమ్మటి కొట్టువేయను, మీ బంగారము వెండియు తుప్పు పట్టిపోవును, అవన్నీ కూడా మీ మీద సాక్ష్యంగా ఉండును. అగ్ని వలె మీ శరీరము తినివేయను. అది దినమని చదువునానా 3వ వచనం చివరి వచనం. మీకు అప్పగింపబడిన వారి పైన అది కాదు, 1 పేతురు 5వ అధ్యాయం నుంచి 3వ వచనం చివర. మీ శరీరము తినివేయును, అతిథ్యములందు మీ ధనము కూర్చుకొందరు. మీరు మోసముగా బినపెట్టి మీరు కూలివాడు మొరపెట్టుచున్నాడు. మీ కొద్దివారి కేకలు సైన్యములకు అధిపతి యెహోవా చెవులలో చొచ్చి ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ ఏమంటుందంటే మనము ధనవంతులారా అంటున్నాడు. హల్లెలూయా. ధనవంతులారా, మీరు ఉపద్రవములను గూర్చి విలాపించండి, ఏడవండి, మీ ధనము చెడిపోవును. హల్లెలూయా. మీ వస్త్రములను చిమ్మటి కొట్టివేయును, మీ వెండి బంగారములు తుప్పుపట్టి పోవును. మీ మీద అవి సాక్షిగా అగ్ని వలె మీ శరీరమును అంత తినివేయను. హల్లెలూయా. ఉంది కదా ఇక్కడ. మనం ఆ మాటను మనకు చూసుకున్నట్లయితే అది 7వ వచనం 6వ వచనం. నేను యాకోబు చదివినాను, యాకోబు కాదు, 1 పేతురు చదువు 1వ వచనం. 1వ వచనం. అయితే ఇక్కడ ఏమంటున్నా, తోటి పెద్దనానికి ఇస్తే నేను శ్రమల గురించి నేను సాక్ష్యమును బలపరచబోవు మహిమలో నేను పాలువాడినై, నేను మీలోను పెద్దనైనా హెచ్చరించుచున్నాను. బలం చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకంగా నేను దుర్భము ప్రేక్షతో కాక సిద్ధ మనసుతోనే నేను మీ మధ్యను దేవుని మధ్య పైన విచారణగా దానిని చేయకుడే. మీ అప్పగించిన వారిపైన ప్రభువుకైనట్టుగా చూడండి. 3వ వచనం 1 పేతురు. మందుమతి ఉండక మహిమ శరీరం పొందుదురు. సార్ హల్లెలూయా. కాబట్టి ఇక్కడ శ్రమల గురించి సాక్ష్యం ఇస్తున్నాడు మనకి. మన బలపరచబో మహిమలో మనం దేవునిలో పాలువాలు అయి ఉండాలని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు, బలపరుస్తూ ఉన్న సమయం. హల్లెలూయా. కాబట్టి చూశారు కదా, మరి ఏనంటే ప్రభు లోకంలో మరి ఎన్నో మా చిన్న నాలుకైనప్పటికీ అది బావుగా అదిరిపడి విస్తారమైన అడవిని తగలబెడుతూ ఉన్నప్పుడు, హల్లెలూయా, సర్వ కౌశం మనం ఏం చేయాలంటే దేవుని వద్ద కూర్చోవాలా, నేర్చుకొని మనం ప్రార్థన చేయాలా, నెమ్మదిగా కూర్చోవాలా, ఏం మాట్లాడొద్దు. హల్లెలూయా. చేసినప్పుడు దేవుడు నీ పట్ల నెమ్మది, సంతోషం, సమాధానము దేవుడు మనకి ఇస్తాడు. కాబట్టి అదే రీతిగా మనం చూసినట్లయితే దేవుడి విషయమైన మనము జాగ్రత్తగా మనం ఉండాలని ప్రభు చేసి, కుక్కల ముందు మనం ఎలా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా. ఫిలిప్పీ రాసిన పత్రిక 3వ అధ్యాయం చూసి మనం ముగించుకుందాం. మూడో అధ్యాయము 2వ వచనం. 2వ వచనం. కుక్కల విషయమే జాగ్రత్తగా ఉండండి, పని వారి విషయమే జాగ్రత్తగా ఉండండి, ఈ ఛేదన నాచరించుచు వారి విషయమే జాగ్రత్తగా ఉండండి. ఎందుకనగా శరీరమును ఆస్పదమును చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆదరించుచు
క్రీస్తునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించు వారమే కావలి అంతే నేను చాలు 2వ వచనం వరకే. ఇక్కడ ఏమంటానంటే మనము కుక్కల విషయం అని జాగ్రత్తగా ఉండండి. దుష్టులైన అని పని పనివారి విషయమై విషయమైన జాగ్రత్తగా ఉండండి. ఈ భేదాలు ఈ ఛేదన ఆచరించు వారి విషయమై జాగ్రత్తగా ఉండండి. ఎందుకనగా మరి శరీరము చేసుకొనక దేవుని ఆత్మ వలన మనము ఆరాధించచ్చు. క్రీస్తు యందు మనము అతిశయపడాలి. ఎవరిని ఆధారం చేసుకోవాలంటే మనము క్రీస్తు యందు మనం అతిశయపడవాలి. హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యము ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నది కదా. మనకి ఇవాళ అగ్ని బాణములు ఆరపటకు ప్రభు అన్నాడు. ప్రభు దగ్గర నేర్చుకోవాలి. నేర్చుకున్నప్పుడు ఎంత విస్తారమైన దోడనైనా, విస్తారమైన అడవినైనా, విస్తారమైన గుర్రంనైనా మనం తిప్పవచ్చు. అందుకే దేవుడు అంటాడు, ఆయన మన తిప్పగల ఒక దేవుడు ఉన్నాడు, మనం మార్చగల దేవుడు ఉన్నాడు, ఆయన నడిపించగల దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. ఆయన నిన్ను నడిపించగలడు. ఆయన నువ్వు ఆధారం చేసుకుంటే మనకు ఆధారం చేసుకున్నాం. ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు మనకు విజయాన్ని ఇచ్చాడు. కాబట్టి ప్రార్థన చేసినప్పుడు నెమ్మది దొరికింది. ప్రార్థన దేవుడి వాక్యం దేవుడిని ఆధారం చేసుకోవాలా, మనుషులను ఆధారం చేసుకోవద్దు. మనుషులు ఏం చేస్తారంటే తీయని మాటలు చెప్పి ఎంతోమంది ఈరోజు భాషలు కూడా అలాగ తయారయ్యారు. చాలామంది తీయని మాటలు చెప్తారట. ఏం మాట్లాట? మంచి మాటలు కాదట, తీయని మాటలు చెప్పి వాళ్ళని లెక్కలేని తీయని మాటలు చెప్తారట. వాళ్ళు చెప్పి విశ్వాసం నుంచి వాళ్ళని ఏం చేస్తారట? భ్రష్టత్వానికి తప్పిస్తారట. హల్లెలూయా. మరి శివుని మార్గానికి పోవాల్సిన మార్గాన్ని ఒకరికి తెలియక ఎడిపోలో వాళ్ళకి తెలియక మార్గాన్ని దేవుడు నేనే మార్గాన్ని, నేనే సత్యాన్ని, నేనే జీవాన్ని అన్నాడు. అన్నప్పుడు వీళ్ళు ఏం చేశారట? దారు తప్పించారంట. ఏం చేశారంట? పాస్టర్లు దారినే తప్పించేశారు. కాబట్టి ఈరోజు మనం చూసినట్లయితే నెమ్మదిగా నువ్వు ఉండాలంటే ఏం చేయాలంటే ప్రభువుని ఆధారం చేసుకో. మనుషుల జ్ఞానాన్ని, మనుషులు మాటలు, తీయని మాటలు, మనుషుల మాటలు, కల్పనా కథలు మనం చెవునా పెట్టకూడదు. దేవుని మాటలు మనం ఆధారం చేసుకుంటే అది నీకు అందరికి కూడా సంతోషము. దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడాడు. ప్రార్థన చేసుకుందాం. దేవుని వాక్యం మాట్లాడింది. అగ్ని మండుతున్నది ఈ లోకం. 2 అగ్నిలు ఉన్నాయి. పరిశుద్ధాత్మ దిగి వచ్చినప్పుడు మన యొక్క సమస్యలన్నీ పటాపంచలు అవుతాయి. అగ్ని వచ్చినప్పుడు చెరసాల పునాదులైన మరి బండలతో బిగించినప్పటికీ, గొలుసులతో బిగించినప్పటికీ, అంటే బలమైన యొక్క ఖడ్గంతో వాళ్ళని కట్టేసినప్పటికీ దేవుడు అగ్ని ఏమొచ్చిందట? అగ్ని వచ్చి ఏం చేసిందట? శక్తితో అగ్నితో కాల్చి వేసింది మొత్తం. భూకంపము కలిగాను. అక్కడ సమస్యలు పడాపంచలు అయిపోయినాయి. హల్లెలూయా. అక్కడ ఏమీ లేదు. కానీ ఏం చేయాలంటే మనం నెమ్మదిగా మనం ప్రభు దగ్గర కూర్చొని ఏమీ చేయొద్దు అని అంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. మరి ఈరోజు మనం దేవుడి వాక్యం ద్వారా మనం మాట్లాడినాం. ప్రభు ప్రార్థన చేసుకుందాం.